హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే ఉగాది పచ్చడి అండి. ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. రండి చూద్దాం. చూడండి, శ్రావసు నామ సంవత్సరానికి స్వాగతం అండి. చూడండి, పచ్చడి కావాల్సిన పదార్థాలు: బెల్లం అండి, అరటిపళ్ళు, చూడండి చెరుకు ముక్క చిన్న ముక్కలు చేసాను, చూడండి మామిడి ముక్కలండి, వేపిన శనగపప్పు అండి, వేప పువ్వు చూడండి శుభ్రంగా తీసి ఎలా పెట్టాను, రేకలు, చింతపండు రసం అండి, కొబ్బరి ముక్కలండి. వేప పువ్వు ఎలా తీయాలో లాస్ట్ ఇయర్ వీడియోలో పెట్టానండి. వేప పువ్వు పచ్చడి పెట్టాను, చూడండి శుభ్రం చేశాను. సరేనండి, ఇప్పుడు మామూలుగా చూపించేస్తున్నానండి. బెల్లం బెల్లం మామిడి ముక్కలు, శనగపప్పు అండి, కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, చూడండి అరటిపండు. చూడండి చింతపండు పులుసు వేస్తున్నాను. ఆ పచ్చడి ఇలాగే చేసుకుంటామండి. అమ్మ వాళ్ళు ఇలాగే నేర్పించారు, ఇలాగే చేసుకుంటాం. ఇటు సైడ్ అందరూ ఇలాగే చేసుకుంటాం. వేపు వేస్తాను, చూడండి వేపు వేస్తాను. మెయిన్ ఇదేనండి. ఇలా కలుపుతున్నాను అనుకోకండి, ఎంత కలిపితే ఎంత ఇలా కలిపితే అంత రుచిగా ఉంటుందండి. అన్నీ కలవాలి కదండి, అన్నీ కలిపితే రుచిగా అంతా ఉంటుంది. తీపి వగరు చేదు అన్నీ కలుస్తానండి. జీవితం అంటారు కదండి, అలాగే వేప పచ్చడి. చూడండి కొబ్బరి ముక్కలు వేసేస్తున్నాను. శనగపప్పు కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసుకుంటేనండి పంటికి తగులుతుంటే గొప్ప టేస్ట్గా ఉంటుంది. అది ఎవరు కనిపెట్టారు కానీ చాలా టేస్ట్గా ఉంటుంది, గొప్ప టేస్ట్, చాలా ఇష్టం. ఇలా చేసుకుంటాం, చాలా బాగుంటుంది.
అయిపోయిందండి చూడండి. చూడండి చూడండి బాగుందండి, చాలా బాగుంది. అంటి కింద కొబ్బరి ముక్కలు, శనగపప్పు అన్నీ పడుతుంటే అమ్మగా టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లగా ఈజీగా అమ్మమ్మ చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని తింటేనండి ఎవరికైనా తినాలనిపిస్తుంది. సరే అండి. సమానంగా వేసుకోవాలండి, పులుపు తీపి అన్నీ, చింతపండు తీపి బెల్లం సమానంగా వేసుకోవాలి. దగ్గర కొంచెం బెల్లం ఉందనుకోండి సరిపోలేదు అనుకోండి, కొంచెం పంచదార వేసుకోండి, పర్వాలేదు. బెల్లంలో కొంచెం పంచదార బాగానే ఉంటుంది, మోసం అలా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, హ్యాపీ ఉగాదండి. ఒక సంవత్సరం అందరికీ బాగుండాలని, మీరందరూ బాగుండాలని, మీతో పాటు నేను బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అంతా బాగుండాలండి. సరేనండి, హ్యాపీగా చల్లగా హాయిగా ఉండాలి. సరేనండి, బాయ్ అండి.